నమస్కారం. ఈటీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. మళ్లీ భగ్గుమంటున్న పశ్చిమాసియా. ఇరాన్లోని 10 కీలక స్థావరాలు ధ్వంసం చేసిన అమెరికా. హర్ముజ్లో నౌకలపై కొనసాగుతున్న ఐఆర్జీసీ దాడులు. రష్యా ఇంధన వనరులే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు. ధ్వంసమైన 2 భారీ చమురు శుద్ధి రిఫైనరీలు. పెట్రో కొరతతో మాస్కోలో ఇబ్బందులు. స్వావలంబన దిశలో భారత్ కీలక విజయాలు సాధించిందన్న ప్రధాని. స్వదేశీ C-296 విమానం 3 యుద్ధ నౌకలే నిదర్శనమని మన్ కీ బాత్లో వెల్లడి. ముంబైలో భారీ కుట్ర భగ్నం. ఓ వేడుకలో ప్రాణాంతక జింక్ ఫాస్ఫేట్ మాత్రలు పంపిణీ చేసిన దుండగుడు. సకాలంలో అరెస్టు చేసిన పోలీసులు. కాసేపట్లో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 441 రహదారుల ఉన్నతీకరణ. అమరావతిలో ఉద్రిక్తతలకు కారణమైన వైసీపీ నేతలపై కేసులు నమోదు. రాజధాని పర్యటనలో రౌడీ షీటర్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. రాజధానిలో అభివృద్ధిని వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్న మంత్రులు. అమరావతిలో చిచ్చు పెట్టాలన్న కుట్రలను రైతులు తిప్పికొట్టారని వ్యాఖ్య. పశ్చిమాసియా మళ్లీ భగ్గున మండుతోంది. ఇరాన్లోని 10 కీలక సైనిక స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలకు దిగినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. చమురు నౌకలపై ఇరాన్ దాడులు ఆపకుంటే తమ సైన్యాన్ని రంగంలోకి దించాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అప్పుడు ఇరాన్ ఉనికిలోనే ఉండదని హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి ప్రాంతంలో చమురు నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో అమెరికా వరుసగా 2వ రోజు ప్రతీకార చర్యలు కొనసాగించింది. హర్ముజ్ జలసంధికి సమీపంలో ఇరాన్కు చెందిన నిఘా మౌలిక సదుపాయాలు, తీర ప్రాంత రాడార్ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్ లేయర్ సామర్థ్యాలపై దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ పదే పదే ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. చమురు నౌకలపై ఇరాన్ మళ్లీ దాడులు చేస్తే సంయమనం పాటించే ప్రసక్తే లేదన్నారు. అప్పుడు సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అదే కనుక జరిగితే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఇక ఉనికిలోనే ఉండదని ట్రంప్ హెచ్చరించారు. హర్ముజ్లో మరో నౌకపై ఇవాళ దాడి జరిగినట్లు బ్రిటన్ మిలిటరీ వర్గాలు తెలిపాయి. నౌకలకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ నౌకల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. దాడులు జరగవని హామీ ఇస్తేనే రాకపోకలు పునః ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ నెల 25, 27 తేదీల్లో చమురు ట్యాంకర్లపై ఇరాన్ డ్రోన్ దాడులు చేయడమే తమ ప్రతీకార చర్యలకు కారణమని అమెరికా సైన్యం పేర్కొంది. ఉక్రెయిన్ రష్యా మధ్య పోరు మరింత ఉద్రిక్తంగా మారింది. రష్యా ఆర్థిక, ఇంధన మూలాలపై దెబ్బకొట్టే వ్యూహాన్ని ఉక్రెయిన్ సైన్యం వేగవంతం చేసింది. తాజాగా రష్యాలోని క్రాస్నోడార్, యూరోస్లావల్ ప్రాంతాల్లో ఉన్న 2 ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ మానవరహిత డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్ సరిహద్దులకు సుమారు 300 కిలోమీటర్లు, 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రిఫైనరీలపై దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రష్యా యుద్ధ సామర్థ్యాన్ని బలహీనపరిచేందుకే తమ దళాలు ఈ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ చేస్తున్న సుదూర దాడుల కారణంగా రష్యా యుద్ధ యంత్రానికి ఇంధన వనరులు తగ్గుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్ నిరంతరాయంగా చేస్తున్న డ్రోన్ దాడుల ప్రభావం రష్యాపై తీవ్రంగా పడుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన రష్యాలో అనూహ్యంగా దేశవ్యాప్త చమురు కొరత తలెత్తింది. రిఫైనరీలు ధ్వంసం కావడంతో సరఫరా చైన్ దెబ్బతింది. అనేక ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో ఇంధన రేషనింగ్ విధించారు. పరిమితంగానే ఇంధనం ఇస్తుండటంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. స్వావలంబన దిశగా భారత్ ఈ నెలలో పలు కీలక విజయాలు సాధించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా C-295 విమానం తొలి ప్రయాణాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్లో ప్రసంగించిన ప్రధాని మోదీ విమానయాన రంగంలో ఓ పెద్ద విజయం సాధించినట్లు చెప్పారు. C-295 రకం 40 విమానాలు దేశంలోనే తయారవుతున్నట్లు తెలిపారు. కోల్కతాలో ఇటీవలే 3 యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ షన్షక్, ఐఎన్ఎస్ అగ్రియాలను జాతికి అంకితం ఇచ్చినట్లు చెప్పారు. డిజైన్ నుంచి తయారీ వరకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ 3 నౌకలను నిర్మించినట్లు ప్రధాని తెలిపారు.
పశ్చిమాసియా సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొన్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. కొంతకాలం బంగారం కొనుగోలు నిలిపివేయాలని, విదేశీ పర్యటనలు వెళ్లొద్దని, రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని తానిచ్చిన పిలుపునకు ఆయా వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. एशिया में बनी युद्ध की स्थितियों को देखते हुए मैंने देशवासियों से कुछ आग्रह किए थे। मैंने कहा था कि जहां तक संभव हो कुछ समय के लिए सोना खरीदने से बचें। लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें। मैंने लोगों से कार पूलिंग को भी बढ़ावा देने की अपील की थी। मैंने किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था। मैं देश के हर नागरिक का आभारी हूं कि मेरी अपील का उन्होंने न सिर्फ समर्थन किया बल्कि हर तरफ से उसमें अपना सहयोग कर रहे हैं। తెలంగాణ వ్యాప్తంగా సుమారు 13,000 కోట్ల రూపాయలతో R&B చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో శ్రీకారం చుట్టనున్నారు. హ్యామ్ విధానంలో 441 రహదారులను ఉన్నతీకరించేందుకు తెలంగాణ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో సుమారు 1,100 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. 250 కోట్లతో నల్గొండ వైద్య కళాశాల నుంచి మేళ్లదుప్పలపల్లి వరకు, దర్వేసిపురం నుంచి డిండి వరకు, చిట్యాల నుంచి భువనగిరి వరకు రహదారులను విస్తరించనున్నారు. కనగల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో నిర్వహించే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి హ్యామ్ రోడ్ల నిర్మాణ పనుల పైలాన్ను ఆవిష్కరించనున్నారు. తర్వాత నల్గొండ ఎన్జీ కళాశాల మైదానానికి చేరుకుంటారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 83 కోట్ల రూపాయలతో చేపట్టే మొదటి దశ తాగునీటి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం కార్యక్రమం నేపథ్యంలో నల్గొండలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ను దారి మళ్లించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నితిన్ నబీన్కు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించడం సహా వర్చువల్గా మరో 9 జిల్లాల కార్యాలయాలను నితిన్ నబీన్ ప్రారంభిస్తారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల బూత్ అధ్యక్షులతో నిర్వహించే సమావేశంలోనూ ఆయన పాల్గొంటారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న నితిన్ నబీన్ మార్గమధ్యలో గట్కేసర్లోని వీబీఐటీ కాలేజీలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే విద్యార్థి యువజన కాంక్లేవ్లో పాల్గొంటారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటిస్తారు. అక్కడి నుంచి హనుమకొండ వెళ్లనున్న నబీన్ ట్రైబల్స్ లీడర్స్తో కలిసి భోజనం చేయనున్నారు. తర్వాత ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వరంగల్ పర్యటన తర్వాత బేగంపేట పర్యాటక భవన్కు చేరుకోనున్న నితిన్ తెలంగాణ పదాధికారులతో సమావేశం కానున్నారు. అమరావతిలో చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రను రాజధాని రైతులు తిప్పికొట్టారని ఆంధ్రప్రదేశ్ మంత్రులు స్పష్టం చేశారు. అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అమరావతి పర్యటన పేరుతో వైసీపీ నేతలు బజార్ రౌడీల కన్నా దిగజారి ప్రవర్తించారని ఓ ప్రకటనలో మండిపడ్డారు. అమరావతిలో ప్రజా తిరుగుబాటుతో వైసీపీ అల్లరిముక్కలు తోకముడిచాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. అమరావతిని రాజధానిగా అంగీకరించని వైసీపీకి ఇప్పుడు అక్కడ పర్యటించే నైతిక హక్కు లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. 5 ఏళ్ల పాటు అమరావతిని నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ అండ్ కో అమరావతిపై విషం చిమ్ముతున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అందుకే వైసీపీ రౌడీ ముక్కలు రాజధానిలో అల్లరు సృష్టించేందుకు కుట్రలు పన్నారని విమర్శించారు. అమరావతి అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ మావిగన్ అంటూ మరో నాటకానికి తెరలేపారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 5 ఏళ్లు అమరావతి రాజధానిలో 3 మొక్కలు ఆటాడాడు. అమరావతి రైతులతో చెలగాటాడాడు. రైతుల కష్టాన్ని పూర్తిగా గాలి కొదిలేసి ఈరోజు అమరావతి నిర్మాణం చేస్తూ ఉంటే 2 ఏళ్ల తర్వాత వచ్చి మమ్మల్ని పిలిచేరు వెళ్తామని విధ్వంసం చేస్తున్నారు. రైతుల్ని పాదయాత్రలు చేస్తుంటే చితకబాదినటువంటి వ్యక్తులు. అమరావతిని రాజధానిని రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు.
ఆ రైతులు ఇచ్చిన దానిలో అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అమరావతిని చట్టబద్ధత చేశాం. నివేదం మావిగన్నని రకరకాల డ్రామాలు ఆడతా ప్రజలు మభ్య పెడతా ఉన్నాం. ఇంకా విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాం. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్నారు. ఎందుకంటే మీరు విధ్వంసం సృష్టించడానికి వస్తున్నారు. ఈ అమరావతి దేవతల రాజధాని, ప్రజా రాజధాని. ఈ రాజధానిని మీరు విధ్వంసం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకున్నారు. ఎందుకంటే రైతులు తిరుగుబాటు వచ్చింది. మీరు చేసిన మోసాల్ని కప్పిపుచ్చుకోవడం విషయాన్ని కూడా గమనించుకోండి. రాజధాని కంటిన్యూ చేస్తానని రాజధాని ప్రజానీకానికి అవమానం చేసి గత వైసీపీ పాలనలో వాళ్ళు ప్రభుత్వం చేసిన తర్వాత రాజధాని నిర్వీర్యం చేసే ప్రక్రియ వాళ్ళు చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చినట్టు రైతులను అవమానపరిచేలాగా రాజధాని మావగానే అన్నారు. అంతకుముందేమో 3 రాజధానులు అన్నారు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారా అనేది కొంచెం బాధాకరం. ప్రభుత్వ ఆలోచనల్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. వాళ్ళు ఇచ్చినటువంటి భూ త్యాగానికి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి, రాజధాని నిర్మాణం చేయండి, మేము ఇచ్చినటువంటి త్యాగాన్ని గుర్తించి మాకు న్యాయం చేయండి అని చెప్పి గత గవర్నమెంట్లో 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఎంత దారుణంగా వాళ్ళని ట్రీట్ చేశారు. అడుగడుగునా అమరావతికి ఆటంకాలు సృష్టిస్తున్న వైసీపీ నేతలను ఈ ప్రాంతంలో తిరగనివ్వబోమని రాజధాని మహిళలు, రైతులు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో సమావేశమైన రాజధాని ఐకాస నేతలు రైతులపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజధాని బిల్లుపై చర్చ సమయంలో పార్లమెంటు సాక్షిగా అమరావతికి వ్యతిరేకమని తెలిపిన ఆ నాయకులు ఈ ప్రాంతంలో ఎలా పర్యటిస్తారని రైతులు ప్రశ్నించారు. పెట్టుబడులు రాకుండా చేసేందుకు అమరావతిలో అల్లర్లు సృష్టించడానికి ఆ పార్టీ నాయకులు వచ్చారని రైతులు ఆరోపించారు. నిన్న అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమతం మేరకు స్థానిక నాయకులైనటువంటి నాని గారు, దేవినేని అవినాష్ గారు, అప్పిరెడ్డి గారు, అంబటి రాంబాబు గారు అమరావతిలో అలజడి సృష్టించడానికి తన యొక్క అనుచరులను వేసుకొని అమరావతి అభివృద్ధిని అడ్డుకోవటానికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని అడ్డుకోవటానికి ప్రయత్నించడాన్ని మేము తీవ్రంగా జేఏసీ తరపున ఖండిస్తున్నాం. ఏ రైతులైతే భూమి త్యాగం చేశారో ఆ రైతుల కష్ట ప్రతిఫలం మీద 10 కోట్లు పెట్టి ప్రజావేదికని కడితే ఆ ప్రజావేదికని అది ప్రజల సొమ్ము, ప్రజల కోసం ఉపయోగపడే బిల్డింగ్ అది. దాన్ని విధ్వంసం చేసినప్పుడు మీరు ఏమైపోయారు? మీరు వచ్చి ఎందుకు అడగలేదు? ఎందుకు దీన్ని ధ్వంసం చేశారని మీరు ఎందుకు ఈ పేరు నాని గాని, ఈ దేవినేని అవినాష్ గాని, మరి వచ్చిన అమ్మడి రాంబాబు గాని వీళ్ళు ఎందుకు అడగలేదు? అమరావతిని అయితే అధికారంలో అడ్డం పెట్టుకుని అధికారంలోకి వస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అమరావతి పేరు ఉచ్చరించడానికి మనసు రాదు. మీకు 3 రాజధానులు అంటారు, మావిగన్ అంటారు, ఇప్పుడు సిఆర్డే పరిరక్షణ కమిటీ అంటారు. ఇష్టం వచ్చినట్టు మీకు మీరు పేర్లు మార్చుకుంటారు. అలాగే ఇప్పుడు సేకరణకి మేము వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు. బానే ఉంది. మీరు అమరావతికి కూడా వ్యతిరేకులు కదా. మీరు చెప్పే మాటలను బట్టి అర్థమవుతుంది మీరు అమరావతి వ్యతిరేకం అని చెప్పేసి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి ఘటనపై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. పెనుమాకకు చెందిన తెనాలి మాణిక్యం ఫిర్యాదు మేరకు వైసీపీ ముఖ్య నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, పానుగంటి చైతన్య, డైమండ్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, నారాయణమూర్తి, మేకా శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డిలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, చైతన్యపై పోలీసు యాక్ట్ 30 ప్రకారం కేసు నమోదు చేశారు. వైసీపీ నేత నారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ మద్దతుదారులపైన కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతల అమరావతి పర్యటనలో రౌడీ షీటర్లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసిన వారే నిన్న రైతులపై దాడి, కవ్వింపు చర్యల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. పోలీసు కానిస్టేబుల్పై దాడి వెనుక ఆ రౌడీ బ్యాచే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత రాళ్లదాడికి పాల్పడి రైతుల్ని రెచ్చగొట్టింది వైసీపీ వెంట వచ్చిన రౌడీ షీటర్లే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో టీడీపీ ఆఫీస్పై దాడికి పాల్పడిన చైతన్య నిన్న వైసీపీ నేతల వెంట ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలోనే వైసీపీ నేతల్ని నిలవరిస్తున్న పోలీసు అధికారిని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు కాలర్ పట్టుకుని తోసేశారు. పోలీసుల్ని తోస్తూ వీడియోలో అంబటి అడ్డంగా దొరికిపోయారు. దీనిపైన మరిన్ని ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ముంబైలో భారీ మారణహోమం తప్పింది. మొహర్రం ఊరేగింపులో వేలాది మంది ప్రాణాలు తీసేందుకు ఓ ఉన్మాది పన్నిన భయంకరమైన కుట్రను పోలీసులు, వాలంటీర్లు భగ్నం చేశారు. ముంబైలోని బైకుల్లా రేర్ రోడ్ ప్రాంతంలోని రెహమతాబాద్ శ్మశానవాటిక సమీపంలో నిర్వహించిన మొహర్రం అషూరా ఊరేగింపులో వేల మంది పాల్గొన్నారు. ఈ రద్దీని ఆసరాగా చేసుకున్న ఫయాజ్ ప్రేమ్జీ అనే వ్యక్తి ప్రజల మధ్యకు చేరి ఉచితంగా మందులు పంపిణీ చేశాడు.
పెయిన్ కిల్లర్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయంటూ కొన్ని క్యాప్సూల్స్ ఇచ్చాడు. ఆ మాత్రలు వేసుకున్న 11 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సల్మాన్ సయ్యద్ అనే వ్యక్తికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అటు నిందితుడి తీరుపై అనుమానం వచ్చిన 3 మహిళా వాలంటీర్లు అతన్ని అడ్డుకొని తనిఖీ చేయగా అనుమానాస్పద పౌడర్ కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లౌడ్ స్పీకర్ల ద్వారా ఎవరూ ఆ మందులు వేసుకోవద్దని సూచించారు. ఫయాజ్ నుంచి 14,900 క్యాప్సూల్స్ను సీజ్ చేశారు. ఆ పౌడర్ను పరీక్షించగా అది ఎలుకల మందులో వాడే జింక్ ఫాస్ఫేట్ అని తేలింది. అతడు ఆన్లైన్లో 50 కిలోల జింక్ ఫాస్ఫేట్, 30,000 ఖాళీ క్యాప్సూల్స్ కొనుగోలు చేసి ఈ విషయాన్ని స్వయంగా నింపినట్లు పోలీసులు తేల్చారు. తర్వాత తాము జరిపిన విచారణలో ఫయాజ్ కనీసం 15,000 మందిని చంపాలని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఫయాజ్ గతంలో ఇరాన్, ఇరాక్ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఈ కుట్ర వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూణే యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకో కొత్త కోణం బయటకు వస్తోంది. తాజాగా నిందితురాలు సియా గోయల్ పెళ్లిని రద్దు చేసి తల్లిదండ్రులను బాధ పెట్టడం కంటే కేతన్ను హత్య చేయడమే సులభమని భావించినట్లు వాంగ్మూలం ఇచ్చింది. మరోవైపు ఈ కేసు విచారణకు పూణే, లోనావాలా పోలీసులు 6 బృందాలను ఏర్పాటు చేశారు. సియా గోయల్ సోదరుడు సాహిల్ను పోలీసులు రెండోసారి విచారించారు. దాదాపు 10 గంటలు జరిగిన విచారణలో సాహిల్ పోలీసులకు కీలక విషయాలను చెప్పినట్లు తెలిసింది. చేతన్ చౌదరిని తన సోదరి ఓ క్రికెట్ మ్యాచ్లో పరిచయం చేసిందని పోలీసులకు తెలిపాడు. గతేడాది దీపావళి సందర్భంగా ఒక కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో వారిద్దరూ తొలిసారి కలుసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత వారు మరింత దగ్గరయ్యారని వెల్లడించాయి. సియా గోయల్ తల్లిదండ్రులు మాత్రం తాము చేతన్ చౌదరిని ఎప్పుడూ కలవలేదని, అతడితో ఎన్నడూ మాట్లాడలేదని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఈ నెల 18న కేతన్ అగర్వాల్ తన కాబోయే భార్య సియా గోయల్తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లాడు. అయితే సియా గోయల్ తన ప్రియుడితో కలిసి అతడిని లోయలోకి తోసేసింది. ఈ ఘటనలో కేతన్ అక్కడికక్కడే మృతి చెందాడు. నవంబర్లో వారిద్దరి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ కేసులో సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే వైసీపీ అధినేత జగన్ ఓర్వలేకపోతున్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే ఊసుమంటున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 5 స్మార్ట్ కిచెన్లు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని లోకేష్ తెలిపారు. ఈ స్కూళ్ల పరిధిలో పనిచేస్తున్న 233 మంది కుక్ కమ్ హెల్పర్లకు స్మార్ట్ కిచెన్లతో ఎలాంటి ముప్పు లేదని లోకేష్ స్పష్టం చేశారు. మరో 33 స్మార్ట్ కిచెన్ల పరిధిలో ఏ ఒక్కరి ఉపాధికి ఢోకా లేదన్నారు. ఈ స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయం శక్తి సంఘ మహిళలకు 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, సుమారు 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి లభిస్తుందని లోకేష్ చెప్పారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో వేతనాలు చెల్లించలేదన్న జగన్ ఆరోపణలను తోసిపుచ్చారు. కడప జిల్లాలో పనిచేస్తున్న 3,450 మంది కుక్ కమ్ హెల్పర్లకు ఏప్రిల్ వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించేశామని తెలిపారు. మే నెలలో పాఠశాలకు వేసవి సెలవుల కారణంగా గౌరవ వేతనాలు చెల్లించబోమన్నారు. జూన్ నెల ఇంకా పూర్తి కానందున జగన్ ఎవరి బకాయిలపై ఫేక్ ఆరోపణలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపించిన మహానేత అని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అన్నారు. పివి జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆధునిక భారత నిర్మాణంలో పివి చిరస్థాయిగా నడిచే సేవలు చేశారని పేర్కొన్నారు. పివి సేవలు, ఆదర్శాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు సేవలు చిరస్మరణీయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి భారత అభివృద్ధి దిశను మార్చిన మహానేత అని చంద్రబాబు కొనియాడారు. ఆయన దార్శనిక నాయకత్వం, దేశాభివృద్ధికి చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళుతున్న కారు ఉప్పల్ వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది. కారులో ఉన్న 4గురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 అంబులెన్స్లో చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మృతులు కరీంనగర్లోని లక్ష్మీపూర్కు చెందిన కళ్లెం శ్రీనివాస్, తూర్పాటి భార్గవులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమీదారి పుట్టుక వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు మృతి చెందారు. బ్రహ్మపుర వెళుతున్న ఆటో జమీదారి పుట్టుక సమీపంలోని హైవేపై ఆగింది. పలాస వైపు నుంచి వచ్చిన లారీ ఆటోని ఢీకొట్టగా ఆటోలోని 3 మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సోంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు గుజ్జు పుట్టుకకు చెందిన పార్వతి, రాపాక పుట్టుక వాసి పద్మమ్మ, ఏఎస్పేటకు చెందిన తరణమ్మగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఒకదానికొకటి 3 కార్లు, ఒక బైక్ ఢీకొన్న ఘటనలో 2 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులను దేవేందర్ రెడ్డి, సరితగా గుర్తించారు. మృతుల స్వస్థలం నార్కట్పల్లి మండలం అక్కెనపల్లిగా తెలిపారు. అయోధ్య రామాలయంలో భక్తుల కానుకలు దుర్వినియోగమైన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో అరెస్టైన 8 మంది నిందితుల ఇళ్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. స్థానిక మేజిస్ట్రేట్ సమక్షంలో లవకుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, రమాశంకర్ యాదవ్ తదితరుల ఇళ్లలో తనిఖీలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 8 మంది నిందితులకు అయోధ్య కోర్టు రేపటి వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సోమవారం వారిని మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు తదుపరి విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఈ నెల మొదట్లో ఆలయ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో యూపీ సర్కార్ 3 అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి 34వ అంతర్జాతీయ పురస్కారం దక్కింది. సీషెల్స్ అత్యున్నత పురస్కారం గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ మోదీకి ప్రదానం చేశారు. ఈ అవార్డు ప్రదానం చేసినందుకు సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును వాతావరణ మార్పులపై పోరాడుతున్న దేశాలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ గౌరవాన్ని నమ్రతతో స్వీకరిస్తున్నట్లు తెలిపిన మోదీ, భూమిని మరింత సస్యశ్యామలంగా, సుస్థిరంగా మార్చడానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. ఇందుకు భారత్ చేపడుతున్న మిషన్ లైఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వంటి ప్రపంచవ్యాప్త ప్రయత్నాలు పర్యావరణ పరిరక్షణపై భారత్కు ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. భూకంపాలతో శిథిలాల కుప్పగా మారిన వెనుజువేలాలోని పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల నుంచి 11 ఏళ్ల బాలుడిని సజీవంగా వెలికితీశారు. లాగుబైరాకు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరా బల్లెడా పట్టణంలో శిథిలాల కింద చిక్కుకున్న 11 ఏళ్ల బాలుడిని సహాయక బృందాలు ప్రాణాలతో కాపాడినట్లు వెనుజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ప్రకటించారు. ఈ కష్టకాలంలో బతికి బయటపడిన ప్రతి ప్రాణం వెనుజువేలాకు ఒక ఆశ లాంటిదని ఆమె మీడియాలో ఓ పోస్టు పెట్టారు. జపాన్లో వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఈ ఉదయం ఈశాన్య జపాన్లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇవాటే తీరంలో సుమారు 40 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల అయోమోరి రాష్ట్రం, దాని చుట్టుప్రక్కల ప్రాంతాలు కనిపించాయని వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదన్నారు. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం జపాన్లో తుపాన్ల కాలం నడుస్తోందని, వర్షాలకు తోడు వరుసగా భూకంపాలు వస్తుండటంతో కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురు, శుక్రవారాల్లో కూడా 7.2, 5.6 తీవ్రతతో జపాన్లో భూకంపాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందంటూ సంబంధిత శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గాలులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మిగతా 20 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. శనివారం అత్యధికంగా ఏలూరు జిల్లా వేలేరుపాడులో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని నిజామాబాద్ జిల్లా బోధన్లో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించారు. డప్పు వాయిద్యాల మధ్య మహిళలు, సంఘ సభ్యులు ఊరేగింపుగా వెళ్లి మహాలక్ష్మి అమ్మవారికి బోనం సమర్పించారు. జూన్ నెల ముగుస్తున్నా వర్షాలు కురవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యాంశాలు మరోసారి. మళ్లీ భగ్గుమంటున్న పశ్చిమాసియా. ఇరాన్లోని 10 కీలక స్థావరాలు ధ్వంసం చేసిన అమెరికా. హర్ముజ్లో నౌకలపై కొనసాగుతున్న IRGC దాడులు. రష్యా ఇంధన వనరులే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు. ధ్వంసమైన 2 భారీ చమురుశుద్ధి రిఫైనరీలు. పెట్రో కొరతతో మాస్కోలో ఇబ్బందులు. స్వావలంబన దిశలో భారత్ కీలక విజయాలు సాధించిందన్న ప్రధాని. స్వదేశీ C-296 విమానం 3 యుద్ధ నౌకలే నిదర్శనమని మన్ కీ బాత్లో వెల్లడి. ముంబైలో భారీ కుట్ర భగ్నం. ఓ వేడుకలో ప్రాణాంతక జింక్ ఫాస్ఫేట్ మాత్రలు పంపిణీ చేసిన దుండగుడు. సకాలంలో అరెస్టు చేసిన పోలీసులు. కాసేపట్లో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 441 రహదారుల ఉన్నతీకరణ. అమరావతిలో ఉద్రిక్తతలకు కారణమైన వైసీపీ నేతలపై కేసులు నమోదు. రాజధాని పర్యటనలో రౌడీ షీటర్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. రాజధానిలో అభివృద్ధిని వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్న మంత్రులు. అమరావతిలో చిచ్చు పెట్టాలన్న కుట్రలను రైతులు తిప్పికొట్టారని వ్యాఖ్య. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.